అక్షర పరబ్రహ్మయోగం 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. మరోసారి, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. భగవానుడు ఏమంటున్నాడంటే, ప్రతి క్షణం నన్నే స్మరిస్తూ నీ యుద్ధం నువ్వు చేయి. నీ మనస్సు బుద్ధి నన్నే తలుచుకుంటూ నీ శరీరంతో కర్తవ్యం చేయి చాలు, మిగతా సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, జ్యోతిషులతో సహా. నడుస్తున్న దశల ఆధారంగా ప్రమాదం ఉందనో అపమృత్యు దోషం ఉందనో చెప్పగలుగుతారు తప్ప అలారం పెట్టినట్టు ఫలానా సమయంలో ఫలానా విధంగా మరణిస్తారని చెప్పలేరు. అది అంచనా. సరే, యుద్ధరంగంలో ఉన్న అర్జునుడు విషయం తీసుకుంటే ఏ నిమిషమైనా మృత్యు తప్పదు. కాబట్టి బాణం తగిలేక భగవంతుని తలుచుకోవడం కన్నా ప్రతిక్షణం స్మరిస్తూ ఉంటే బాహ్యంగా 3 లాభాలు ఉంటాయి. 1, అవతల వ్యక్తి వేసిన బాణం గురి తప్పచ్చు. 2, బాణం తగిలిన లోతుగా గాయం కాకపోవచ్చు. 3, బాగా ప్రమాదం కలిగేలా తగిలిన ప్రాణభయం లేకపోవచ్చు. సరే, ప్రాణమే పోయింది, మోక్షం ఇస్తాడా, స్వర్గం ఇస్తాడా, మళ్ళీ జన్మిస్తాడా, ఇలాంటివన్నీ పరమాత్మ పని.